యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. మనలో ప్రేమ లేదు అంటే మనలో దేవుడు లేడు అని అర్థం. మనలో దుర్భాషలుంటే మనలో దురాత్మ ఉంది అని అర్థం. మనలో దేవుడు ఉన్నప్పుడు మాత్రమే మనం ఇతరులను ప్రేమించగలం. అవతలివాడు ఎంత దుర్మార్గుడైనా దేవుణ్ణి కలిగి ఉన్న వ్యక్తి అతన్ని ప్రేమించగలడు. ఆ దేవుని ప్రేమకు నిర్వచనమే యేసుక్రీస్తు. ఇస్కరియోతు యూదాను తనను అప్పగిస్తున్నాడు అని తెలిసినా వెంటబెట్టుకుని తిరిగాడు. గెత్సేమను తోట దగ్గర ఎదురవగానే నా స్నేహితుడా అని పిలిచాడు. నన్ను అప్పగించు అన్నాడు. ఇప్పుడు ఆ ప్రేమ క్రైస్తవులలో లేదు. మరి ముఖ్యంగా పెద్ద పెద్ద సేవకులలో ఆ స్థితి లేదు అని చెప్పడానికి బాధపడుతున్నాను. బూతులాడుకునే పరిస్థితికి వచ్చారు. వీటి వలన వారు సంతృప్తి చెందవచ్చు, కానీ చివరికి దేవుని పేరుకే అవమానం. ప్రేమ కలిగి ఉన్న నిజ క్రైస్తవుడు హృదయంలో దేవుణ్ణి కలిగి ఉన్న క్రైస్తవుడు ఎదుటివాడిని దూషించలేడు. తన సహోదరుణ్ణి గాయపరిచేలా మాట్లాడలేడు. అలా మాట్లాడగలిగాడు అంటే అతనిలో దేవుని ప్రేమ, దేవుని ఆత్మ ఉందంటారా? తన సహోదరుణ్ణి గనక మాటలతో గాయపరిస్తే ఆ కార్యం ఎలాంటిదో మీకు తెలుసా? 1 యోహాను 4వ అధ్యాయము 20-21 వచనాలు. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించిన వాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. అంటే ఇప్పుడు క్రైస్తవుల్ని ఎవరేమంటున్నా పడుండాలంటారా అనుకోవద్దు. నేను చెప్తుంది క్రైస్తవ సహోదరి సహోదరుల గురించి, మన క్రైస్తవుల మధ్య ప్రేమ లేని విధానం గురించి. క్రైస్తవ మార్గం విలువలు మర్చిపోతున్న విషయాన్ని సహోదర ప్రేమతో నాకు తెలిసిన విధానంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీలాంటి వాళ్లకు చెప్పే అంత అర్హత, యోగ్యత నాకు లేదని నాకు తెలుసు. కానీ వాక్యాన్ని తెలుసుకుంటూ బ్రతుకుతున్నప్పుడు మీలాంటి పెద్దవాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లోకి దిగజారిపోవటం మాకు చాలా బాధ అనిపిస్తుంది. మీలాంటి వాళ్ళు ఇలా ఉండకూడదని ప్రార్థన చేస్తున్నాం.